బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల నామినేషను ఈరోజు బీసీ అభ్యర్థులైనటువంటి పూల రవీందర్ గారు, అదేవిధంగా సుందర్రాజ్ యాదవ్ గారు, వారి పక్షాన మేము తీర్మార్ మల్లన్న గారు, నేను ఇంకా బీసీ సమాజం అంతా రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వీళ్ళ బీసీ బిడ్డల గెలుపు రేపటి బీసీల రాజ్యాధికారానికి మలుపు. బీసీల శకం ఆరంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ఆరంభమైంది. ఈ పిడికెడు శాతం లేనటువంటి ఆధిపత్య వర్గాలను ఓటు అనే ఆయుధంతో వాళ్ళని పీఠాలు కూల్చేసి బీసీ బిడ్డలను చట్టసభలోకి పంపించడం ద్వారా రేపు 2028లో తెలంగాణ రాష్ట్రంలో 100% ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేసుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు వచ్చింది. దాన్ని ఇప్పుడు ఎవ్వరు కూడా విస్మరించకూడదు. వాస్తవంగా బీసీల విజయం ఎప్పుడో ఖాయమైపోయింది. బరాబర్ నల్లగొండ గడ్డ సాక్షిగా మేము చెప్తున్నాం. ఈ గెలుపును ఎవడు కాళ్ళు పైకి లేపి తలకాయ కిందికి పెట్టినా ఎవడు ఆపలేడు. మెజార్టీగా మేము ఉన్నాం. మాకు అండగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజం ఉంది. 92% మేముంటే ఈ 8%, 9% లేనోడు గెలవడు. వాడు పోయి వీడు, వీడు పోయి వాడు గెలిచేటువంటి రోజులు పోయినాయి. ఇలా ఖచ్చితంగా ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎందుకంటే ఇలా ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని గెలిపిస్తే వచ్చే లాభం ఏంది? ఇప్పటికే 43 మంది రెడ్లు అసెంబ్లీలో కూర్చున్నారు. ఇంకొక 44 మంది రెడ్లు కూర్చుంటే సామాజిక న్యాయం ఎట్ట జరుగుతుంది? వీళ్ళతోటి ఈ ప్రశ్నించే గొంతులు కావు. సెక్రటరీలో పొద్దున్న లేస్తే పైరవీలు చేసుకునేటువంటి గొంతులు ఇవి. ఈ పైరవీలు చేసుకునేటువంటి గొంతులను గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మోకారిల్లి పైరవీలు చేసుకుని ఉపాధ్యాయ వర్గానికి ఇలా బీసీ సమాజానికి అన్యాయం చేసేటువంటి వాళ్ళే. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నిక ఆధిపత్య కులాలకు, ఆత్మగౌరవ వర్గాలకు జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇప్పుడు ఓట్ల యుద్ధం మొదలైంది. 2028కి ముందు ఇది సెమీఫైనల్ లాంటిది. ఇవాళ 2028లో తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం రావాలన్నా, బీసీ బిడ్డలు ముఖ్యమంత్రులు కావాలన్నా ఇక్కడ బీసీ బిడ్డలు గెలవాలంటే ఖచ్చితంగా బీసీలంతా ఏకం కావాలి. ఇది పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావు. ఇవి స్వతంత్రంగా జరిగేటువంటి, పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. ఈ ఓట్ల యుద్ధంలో బీసీలది ధర్మయుద్ధం, వాళ్ళది అధర్మ యుద్ధం. బీసీల పక్షాన ఇవాళ బీసీ సమాజం ఉంది. కాబట్టి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలన్నా, ఈ రెడ్ల ఆధిపత్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలన్నా ఈ ఎన్నికల్ని ఒక షాంపిల్గా తీసుకోవాలని చెప్పి బీసీ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెడ్లకు పార్టీలు లేనప్పుడు పూటకొక పార్టీ, రోజుకొక పార్టీ మారుస్తూ రాజకీయ విలువల్ని పాతరేసినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి పార్టీలు లేనప్పుడు బీసీలకు ఎందుకు? ఎవనికి పుట్టిన పార్టీ, ఎక్కడి పార్టీ, మాకేం పార్టీ? అందుకని ఈ పార్టీలను అన్ని బంగాళాఖాతంలో కలిపి మూసీ నదిల ఇలా సజీవదానం చేసి ఇలా బీసీ వర్గాలను, ఎందుకంటే బీసీ వర్గాలను చాలామంది అనుకుంటుండొచ్చు, పూల రవీందర్ గారు, సుందర్రాజ్ మాకు ఆప్షన్స్, ఎందుకంటే మొదటి ఓటు బీసీలకు వేయండి, రెండో ఓటు బీసీలకు వేయండి, మీరు వేయదలుచుకుంటే బీసీ బిడ్డలు ఎంతమంది ఉంటే ఇవాళ ఇంకా 15 ఉన్నా బీసీలకు వేయండి. కానీ మీరు అగ్రకులాలకు వేస్తే అది మూరులు వేసినట్టే. మీరు అగ్రకులాలకు వేస్తే మీ భవిష్యత్తును మీరు నాశనం చేసుకున్నట్టే. అగ్రవర్ల ఆధిపత్యాలకు వేస్తే మన బిడ్డల భవిష్యత్తును ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇవాళ వాళ్ళను కనీసం మార్కులు రానటువంటి వాళ్ళను మళ్ళీ టీచర్లుగా, ఎంఆర్ఓలుగా, పోలీస్ ఆఫీసర్గా తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నల్లగొండ గడ్డ సాక్షిగా మేము మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఆత్మ గౌరవమైనటువంటి సమస్య. చీము నెత్తురు ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ బీసీలకు వేయాలి. మా ఎస్సీ, ఎస్టీ బిడ్డలందరూ మాతో కలిసి రావాలి. మీకు కూడా ఎస్సీ, ఎస్టీ బిడ్డలకు 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో మేము మీకు సపోర్ట్గా ఉంటాం. ఎస్సీ నియోజకవర్గాలు ఎక్కడున్నాయో అక్కడ మేము మీకు సపోర్ట్గా ఉంటాం. మీరు జనరల్లో నిలబడ్డా కూడా మీకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సపోర్ట్గా ఉంటాం. ఇక్కడ బీసీ బిడ్డలు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇలా పూల రవీందర్ గారు, సుందర్రాజ్ యాదవ్ గారిని ఆదరించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు గెలిపించి బీసీల రాజకీయ అధికారానికి చొరవ చేసి మన ఐకమత్యాన్ని చాటి చెప్పాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.